కర్నూలు జిల్లా పత్తికొండలో రాకద్దలేరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నన్ను గురించి మాట్లాడాడు. ఒళ్ళు వంచలేని కూడా నన్ను గురించి మాట్లాడతారు. నాకు ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది, అవునా కాదా? అదే మారిగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసే బాధ్యత నాది. అందుకే 19లో నేను ఆలోచించాను, విజన్ 2029 తీసుకొచ్చాను. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను. అందులో భాగమే అమరావతి, అందులో భాగమే పోలవరం, అందులో భాగమే పరిశ్రమలు తేవడం, ఇండస్ట్రీ తీసుకురావడం, యువతని ముందుకు తీసుకుపోవడం. కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం నా బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా. నాకు పదవి కోసం కానీ కాదు, కానీ నా వల్ల 50% తెలుగు వాళ్ళు బాగుపడ్డారు. తెలుగు జాతి 10 కోట్లుంది, 5 కోట్ల మంది బాగున్నారు. తెలంగాణలో కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ, వేరే దేశంలో కానీ, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు, దగాగా పడ్డారు. అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా 45 సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది, ఒక కుటుంబ పెద్దగా. అందుకే ఆలోచిస్తున్నా. నా అనుభవం, నా కష్టంతో ఇంత మునుపు పనిచేసిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా పనిచేస్తా. 5 ఏళ్లలో మళ్లీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఉందని ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా, మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులో, ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఒక రచ్చబండ మీద మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేనేం చేశాను, ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేశాడు, మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి. నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అది మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష. రెండోది, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం. పేదరిక నిర్మూలన సాధ్యం. అందుకని మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత మీది. మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే కదిలిరా అని గట్టిగా చెప్పాలి. మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా, ఇంకా గట్టిగా చెప్పాలి. పిడికిలు బిగించి చెప్పాలి. లాస్ట్ లో కూడా చెప్పాలి. మీరు రావడం కాదు, ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి. కుటుంబాలు ఒకటి కావాలి, గ్రామాలు ఒకటి కావాలి, తాలూకాలు ఒకటి కావాలి. అందరం కలిసి సంకల్పం మళ్ళీ
ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం నా బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా. నాకు పదవి కోసం కానీ కాదు, కానీ నా వల్ల 50% తెలుగు వాళ్ళు బాగుపడ్డారు. తెలుగు జాతి 10 కోట్ల కోసం రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. గట్టిగా చెప్పాలి, రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, రాతియుగం పోవాలి. సిద్ధంగా ఉన్నారా? ఇటు అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం